అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇవ్వగానే 34,000 ఎకరాలని రైతు సోదరులు ఇవ్వటం జరిగింది. అయితే దానికి సంబంధించిన లేఅవుట్లు చేయటానికి, డిజైన్ చేయటానికి ఇవన్నీ అయ్యేటప్పటికి 2017 దాదాపు చివరికైంది. అయితే అప్పుడు టెండర్లు అన్నీ పిలిచి వర్క్ స్టార్ట్ చేసాము. ఒక 9,000 కోట్ల రూపాయల వరకు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు. అదే నాయకుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటున్నా 30,000 ఎకరాల్లో కావాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేయెత్తారు. అసెంబ్లీలో చేయని వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చి రాజధాని మూడు ముక్కలని ఎక్కడా లేకుండా చేశారు. దాని మీద అనేక కేసులు వేయటం, కోర్టులు, నానా ఇష్యూస్ జరిగి రైతు సోదరులు దాదాపు 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం, ఇలా అనేక చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అమరావతి క్యాపిటల్ సిటీ టేకప్ చేస్తామని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో తరఫున చెప్పటం, ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేయమని చెప్పటం, దాన్ని వెంటనే టేకప్ చేయటం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ 2019 తర్వాత అంటే ప్రభుత్వం మారేటప్పటికి 3,000 కోట్లు ఇవ్వాల కాంట్రాక్టులకి, వాళ్ళకు పక్క పైసా ఇవ్వాల. పోనీ ఇవ్వకపోతే తర్వాత ఇస్తారు. వాళ్ళు మాకు క్యాన్సిల్ చేయండి అన్నారు. క్యాన్సిల్ చేయమంటే వాళ్ళు క్యాన్సిల్ కూడా చేయరు. క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కట్టిన ఏదైతే డిపాజిట్లు ఏమంటే బ్యాక్ వస్తాయి, వాటితో వేరే కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. అది చేయలే. అనేక దగ్గరలో 5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ ప్రొటెక్షన్ లేక థెఫ్ట్లు జరిగినాయి. అందుకని వాళ్ళు ప్రభుత్వం తిరిగి రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి రాగానే మా సమస్యలు తీర్చండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాని మీద యాక్చువల్గా టెక్నికల్ కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని మళ్ళీ డిస్కస్ చేసి అథారిటీలోను క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆ విధంగా యాక్చువల్గా ముందుకు పోతుంటే ఒక 8 నెలల సమయం పట్టింది. లీగల్గా ఎటువంటి ఇష్యూ లేకుండా మళ్ళా వాళ్ళు కోర్టుకు పోతే అమరావతి పనులు ఆగిపోకుండా చేయడానికి 8 నెలలు. ఈ లోపల వర్షాలు వచ్చినాయి. 4-5 నెలలు ఎక్కువగా వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల పనులు సరిగా జరగల, అందరికీ తెలిసిందే. కానీ వర్షాలు ఆగిపోయిన తర్వాత ఎంతో వేగవంతంగా ఈరోజు 9 లైన్లు, 12 లైన్ల రోడ్లు దాదాపు అన్నీ 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి. 1,500 కిలోమీటర్స్ లేఅవుట్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరాకి, మార్చిలో సీడ్ యాక్సిస్ రోడ్డు, మంగళగిరి రోడ్డు కలిపేస్తున్నాం. అధికార భవనాలన్నీ మార్చి ఎండింగ్ అయ్యేటట్టుగా 4,026 భవనాలు, ఇల్లుంటే హౌసెస్ ఉంటే మొత్తం అవి బంగళాలు కావచ్చు లేదా అపార్ట్మెంట్లు కావచ్చు, అందులో 500 తప్ప మిగతా అన్ని మార్చి ఎండింగ్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఏప్రిల్లో హ్యాండ్ ఓవర్ చేసి ప్లాన్ చేసాం. ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసాం. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎంతో వేగంగా తడుతూ బయటంతా పాజిటివ్గా అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా గొప్పగా చెప్పుకుంటున్నారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు, వాళ్ళు వచ్చి ఫీల్డ్లో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు, నదీ గర్భంలో అన్నారు. ఉండండి, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా?
మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ పిలవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే నిన్న. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నామంటే వాళ్ళతో ఇరిగేషన్ నది దానికి ఏం చేయాలో తెలుసు. ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం, ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి. అక్కడ కట్టరు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం. ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటూ ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా. ఏందండి, ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు సుప్రీంకోర్టు స్పందించాలి. అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. అంతేకాకుండా విజయవాడ నుంచి రివర్ బేసిన్ కి తేడా తెలుసు అంటారా? అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంటి, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటండ. అంతేకాకుండా విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి విజయవాడ అవతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు, వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి.